రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి జిల్లాలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం 10:30 వరకు కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని జిల్లా గ్రామ పంచాయతీ సిఐటియు యూనియన్ నాయకులు గురజాల శ్రీధర్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 మాసాల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించడంలో అలాగే కనీస వేతనం 18,000 పెంచడంలో ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం తదితర డిమాండ్లపై ఎన్నో సందర్భాలలో పోరాటం చేసినా కూడా ఈ ప్రభుత్వాల వైఖరిలో మార్పు కనబడడం లేదు। కాబట్టి దీనికి నిరసనగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా పెద్ద ఎత్తున కార్మికులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి జిల్లా సిఐటియు పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురిజాల శ్రీధర్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులు అక్కనపల్లి లచ్చయ్య, కత్తెరపాక నరేష్, కొండవేరి నాగరాజు, కత్తెరపాక వెంకటేష్, కుడుకల పరశురాం, కురుమ సంజీవ్, జనగం శ్రీధర్, దాసరి బాబు మరి మిగతా గ్రామ పంచాయతీ గ్రామాల కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు। రేపు తలపెట్టిన కలెక్టర్ ధర్నా కార్యక్రమాన్ని టోకెన్ సమ్మె ఏదైతే ఉందో పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఎన్నో సంవత్సరాల నుంచి వారికి కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని, అలాగే పని విభజన జరగాలని చెప్పి 51 జీవోను ఏదైనా సవరించాలని చెప్పి ఎవరైతే గ్రామ పంచాయతీ కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళని కేటగిరీ వారిగా పని విభజన చేయాలని చెప్పి ఎన్నో సందర్భాలలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున 33 రోజులు సమ్మె చేసినా కూడా ఆ ప్రభుత్వం చేసిన అవలంబిస్తున్న తీరుని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది। కాబట్టి దానికి నిరసనగా ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల స్టేటు ఐక్య సంఘాల పిలుపులో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్నటువంటి 9,000 రూపాయలు ఏదైతే ఉందో మరి పెరిగిన ధరలకు చూసుకుంటే మరి ఇలా గ్రామ పంచాయతీ కార్మికుడు అనేటోడు బతికే పరిస్థితి లేదు। కాబట్టి మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి। మరి ఇలా రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేసినావు, మరి ఇలా మహిళలకు ఉచిత బస్సు పెట్టినావు, ఇలా అనేక పథకాలు పెట్టినావు, మరి ఇలా కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది।